వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత రాహుల్ కళ్ళు తెరిచారు. ఓబీసీల పట్ల తప్పు చేసినాం, మా తప్పు సరిదిద్దుకుంటామని చెప్పేసి 130 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నది రాహుల్ రూపంలో. అయినా సంతోషమే, మంచిదే రాహుల్ గాంధీ గారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచినందుకు సంతోషం. కాకపోతే మీ కపట ప్రేమ నా నిజమైన ప్రేమ అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దళిత క్రైస్తవుల పట్ల కూడా మీరు ఇంతవరకు కపట ప్రేమ ప్రదర్శించారు, దళిత ముస్లింల పట్ల కపట ప్రేమని ప్రదర్శించారు. ఈవెన్ దళితుల సమస్యల్ని, ఆదివాసీ సమస్యలను పూర్తిగా మీరు పరిష్కరించలేదు. ఇవాళ ఓబీసీల అంశాన్ని మీరు భుజానెత్తుకున్నారు, సంతోషమే, కాదని ఎవరు అనట్లేదు. కానీ ఇవాళ కులగణనలో ఎక్స్రే అన్నారు కదా, ఈ ఎక్స్రేలో కేవలము ఓబీసీలు మాత్రమే బాధితులా, లేకపోతే మొత్తం బహుజన సమాజం అంతా బాధిత సమాజమేనా? ఈవెన్ అగ్రకుల పేదలు కూడా బాధితులేనా? ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో మీ వైఖరి స్పష్టత లేదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీరు వ్యతిరేకించలేదు. అక్కడే పెద్ద కుట్ర జరిగింది. రాహుల్ గాంధీ గారు 3% కూడా లేని జనాభా ఉన్న మీ బ్రాహ్మణ సమాజం కావచ్చు, అగ్రవర్ణ సమాజం కావచ్చు, శ్రీవర్ణ ఈడబ్ల్యూఎస్ విషయంలో మీరు ఒక మాట మాట్లాడలేదు. ఇవి ఓబీసీలకు అన్యాయం, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది ఈడబ్ల్యూఎస్ వల్ల అని ఒక మాట మాట్లాడలేదు. 3% కూడా లేని పేదలకు మీరు 10% ఇచ్చారు. మీకు తెలుసు కదా. ఇవాళ 130 ఏళ్ళ తర్వాత కనువిప్పు వచ్చిన తర్వాత మీరు ఇవాళ కులగణన తెలంగాణలో మొత్తం ఎక్స్రే 50% దాటింది అంటున్నారు కదా. వాళ్ళ తెలంగాణలో 50% దాటితే ఇవాళ మరి బీసీసీ కోట ఎందుకు పెంచలేవు? బీసీఈ కోట ఎందుకు పెంచలే? అంటే బీసీ ముస్లింల పట్ల మీకున్న వైఖరి కానీ, అలాగే దళిత క్రైస్తవుల పట్ల మీకున్న వైఖరి కానీ, ఇంత దళిత ముస్లింల పట్ల మీకున్న వైఖరి కానీ ఇంతవరకు స్పష్టతే లేదు. సామాజిక న్యాయములో మీరు ఛాంపియన్ కావాలనుకున్నప్పుడు అధికారం ఒక్కటే పరమావధి కాదు కదా. మీరు ఇంతకాలము దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకి మీకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మీరు అనేక కమిషన్లు ఇచ్చి, మీరు అనేక హామీలు ఇచ్చి ఇంతవరకు నెరవేర్చలేదు. మీరు రేపు మళ్ళీ ఎప్పుడు మరి మేము తప్పు చేసామని ఒప్పుకుంటారు? ఈ విషయంలో ఎప్పుడు ఒప్పుకుంటారు మీరు? కాంగ్రెస్ ఇంత కులగణన చేసినప్పుడు దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు తెలంగాణలో చోటు లేదా? వాళ్ళ జనాభా ఇంత చెప్పరా మీరు? అసలు వాళ్ళకి రిజర్వేషన్లు పెంచరా? బీసీసీ ఒకటే 1% ఉంచుతారా మీరు? వాళ్ళకి జనాభా పెరగలేదు వాళ్ళకి ఇంతవరకు. బీసీఈ కోట వాళ్ళకి జనాభా పెరగలేదా? అదే 4% ఉంచుతారా మీరు? మరి 50% సీలింగ్ ఎత్తేసినప్పుడు మరి వీళ్ళకి పెంచాలి కదా మీరు? తెలంగాణలో 50% సీలింగ్ గొప్ప పని చేసిన అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు కదా మీరు. మరి ఈ వర్గాలను రేవంత్ రెడ్డి గారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? మీరు ఎందుకు దాని గురించి పట్టించుకోవట్లేదు? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళు పీడితులు కాదా? దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు దుర్మార్గంగా అణచివేతకు గురవుతున్న వర్గాలు. వర్గీకరణ చట్టం తెచ్చారు వాళ్ళకు, దాంట్లో వర్గీకరణలో దళిత క్రైస్తవులకు అది వర్తించదు. దాంట్లో ఒక క్లాజే పెట్టలేదు. మీరు మతంతో సంబంధం లేకుండా మేము వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఒక క్లాస్ దాంట్లో పెట్టించలేకపోయారు మీరు రాహుల్ గాంధీ గారు. మరి ఆ వర్గీకరణ చట్టము రేపు చర్చికి పోతే ఈ దళితులకు చెల్లకపోతే, అందులో మాలలైనా మాదిగలైనా ఇతర కులాలైనా చెల్లకపోతే మరి వాళ్ళ మీద కేసులు అయితే ఇప్పటికే కేసులు పెడుతున్నారు వాళ్ళను. ఇప్పటికే అట్రాసిటీ యాక్ట్ చెల్లుతలేదు వాళ్ళకు చర్చికి పోయినందుకు. అంటే బీసీలకు మత స్వేచ్ఛ ఉంటుంది, ఎస్టీలకు మత స్వేచ్ఛ ఉంటుంది, చివరికి ఓసీలకు మత స్వేచ్ఛ ఉంటుంది. కానీ మరి దళితులకు మత స్వేచ్ఛ లేదా? రాహుల్ గాంధీ గారు మీరు మత స్వేచ్ఛ ఇవ్వరా? దాని గురించి మాట్లాడరా మీరు? వర్గీకరణలో వీళ్ళ అంశం మాట్లాడారు, దళిత క్రైస్తవుల అంశం మాట్లాడారు. ఈవెన్ 42% వాటాలో ముస్లింల గురించి మాట్లాడారు. అలాగే దళిత క్రైస్తవుల గురించి మాట్లాడారు. ముస్లింలకు 4% అట్లనే ఉంటుంది. అలాగే క్రైస్తవులకు 1% మాత్రమే బీసీఈ కోటాలో. బీసీఈ కోట 4% ఉంటుంది. బీసీసీ కోట 1% ఉంటుందా రాహుల్ గాంధీ గారు? పెరిగిన తర్వాత కూడా వీళ్ళు 5% పెంచరా? వాళ్ళ జనాభా పెరగలేదా? ఇవాళ మీరు నిజంగా మీరు మాట్లాడుతున్నట్టుగానే బీసీలకు, ఓబీసీలకు అన్యాయం జరిగింది,
దాన్ని మీకు రియలైజ్ అయ్యిండ్రు. ఇవాళ కార్పొరేట్ రంగంలో కాదు, న్యాయ వ్యవస్థలో కాదు, అన్ని రంగాల్లో నాట్ ఓన్లీ ఓబీసీలకి ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్ లేవు. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లేవు, ఓబీసీలకు రిజర్వేషన్ లేవు, హైయర్ జ్యుడిషియర్లో లేవు, రక్షణ రంగంలో లేవు. మరి ఇవన్నీ రంగాలలో ఓన్లీ ఓబీసీలకి అన్యాయం జరిగిందా? ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరగలేదా? కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా మీ వైఖరి స్పష్టత లేదు, ఇంకా మీకు మీ వైఖరిలో స్పష్టత లేదు. ఓబీసీ వర్గాల్లో మేము అధికారంలో ఉన్నప్పుడే కులగణన చేయాల్సి ఉండే, కరెక్టే, తప్పు అప్పుడు జరిగింది. అప్పుడు దళిత క్రైస్తవులకు మీరు అధికారం ఉన్నప్పుడే రిజర్వేషన్ ఎస్సీ హోదా ఇస్తాను రియలే, అది తప్పు మీరే చేశారు. ఓబీసీలకు తప్పు మీరే చేశారు. దళిత క్రైస్తవ ముస్లింల విషయంలో మీరే చేశారు తప్పు. చివరికి దళితుల విషయంలో కావచ్చు, ఆదివాసీల విషయంలో కావచ్చు, తప్పంతా కాంగ్రెస్దే చాలా వరకు. ఇవాళ బీజేపీని మాత్రమే నిందిస్తున్నారు మీరు. బీజేపీ అధికారంకి వచ్చింది మొన్న. మీరు ఎంతకాలం అధికారంలో ఉన్నారు రాహుల్ గాంధీ గారు? బీజేపీ ఖచ్చితంగా ఈ విషయంలో బీజేపీ కులగణన విషయంలో ఫస్ట్ మొదట వెనకంజ వేసింది. కానీ వర్గాలకు, కింది వర్గాలకు అవకాశం ఇవ్వడంలో మీకంటే ముందంజలో బీజేపీ ఉన్న విషయాన్ని మీరు గమనించాలి. ఈవెన్ మీ కాంగ్రెస్లో ఇక్కడ తెలంగాణలో కూడా మీరు బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయారు. మీరు కనీసం బీసీలకు మీ పార్టీ టికెట్లు ఇవ్వలేకపోయారు, ఎంపీలలో ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయారు, కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వలేకపోయారు, అలాగే నామినేటెడ్ పోస్టులలో ఇవ్వలేకపోయారు, క్యాబినెట్లో ఇవ్వలేకపోయారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతా అంటే మళ్ళీ దయ్యాలు భేదాలు వల్లించినట్టే ఉంటుంది కదా రాహుల్ గాంధీ గారు. దాన్ని మరి పూర్తిగా మేము ఎట్లా నమ్ముతాం? ఏ రకంగా నమ్ముతాం? మొన్నటి ఎలక్షన్లోనే ఏ ఉద్యమకారులకు టికెట్లు వచ్చినాయి రాహుల్ గాంధీ గారు? ఏ బీసీలకు ఎంపీ వచ్చింది, ఎమ్మెల్యే వచ్చింది, మంత్రివర్గంలో స్థానం వచ్చింది. సో కాబట్టి సన్నాయి నొక్కులు నొక్కుతున్న రాహుల్ గాంధీ గారు మీరు 100 తప్పులు చేశారు కాబట్టే మీకు శిక్ష జరిగింది. దేశంలో జరుగుతున్నది, ఇప్పుడు గతంలో రాష్ట్రంలో జరిగింది, ఇప్పుడు భవిష్యత్తులో కూడా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీ తప్పులను ఒప్పుకున్నందుకు మేము అభినందిస్తున్నాం. ఇంకా ఒక్క తప్పే కాదు, బీసీల విషయమే కాదు, ఈవెన్ దళిత క్రైస్తవుల పట్ల, దళిత ముస్లింల పట్ల, ఇంకా ఎస్సీ ఎస్టీల పట్ల కూడా మీరు చాలా తప్పులు చేశారు. ఇంకా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా D6 భావిస్తుంది. అప్పుడే మీ కుటుంబం ఏదైతే ఉందో ఇప్పటిదాకా చేసిన తప్పులకు ప్రాయచిత్తం ఇచ్చి ఈ అణగాన వర్గాలకు కాంగ్రెస్లో అధికారం అప్పచెప్పాలి, ఈ రెడ్లకు కాదు తెలంగాణలో అని చెప్పి ఈ బీసీని ముఖ్యమంత్రి చేయాలి అనే విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇవ్వండి, ముఖ్యమంత్రి చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు రానున్నది 21వ శతాబ్దం, అంబేద్కర్ శతాబ్దం. ఈ శతాబ్దంలోనైనా మాకు అధికారాన్ని అప్పచెప్పండి, మా న్యాయాన్ని, మాకు జరగాల్సిన న్యాయాన్ని మేమే చేసుకుంటాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక భారత్.